ఓకే, అందరికీ నమస్తే. నా పేరు మొనాలిసా. ఐఎమ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అట్ ఐఐటి భువనేశ్వర్. సో నిన్న మనం సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ లాస్ట్ క్లాస్ లో సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుతుండే. సో దాని కంటిన్యూయేషన్ లో ఈ రోజు ఫస్ట్ లాస్ట్ టైం చదివింది కొంచెం ప్రివ్యూ తీసుకొని నౌ విల్ ప్రొసీడ్ టు ది నెక్స్ట్ పార్ట్. సో లాస్ట్ క్లాస్ లో వాట్ హ్యావ్ వి లెర్న్డ్? ఫస్ట్, డెవలప్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ జరగడానికి మేజర్ 2 రీజన్స్. ఒకటి, నార్మల్ మెటల్స్ అన్నిటినీ గోల్డ్లోకి కన్వర్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్. ఇంకొకటి ఇమ్మోర్టాలిటీ, గ్రాండ్ ఇమ్మోర్టాలిటీ కోసం. ఈ 2 బేసిక్ రీజన్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ. నెక్స్ట్ దాని తర్వాత మనం డిఫరెంట్ కల్చర్స్ లో, లైక్ ఇండియన్ కల్చర్ లో కానీ చైనీస్ కల్చర్ లో కానీ కెమిస్ట్రీ ఎలా డెవలప్ అయ్యింది ముందు నుంచి. లైక్ మనం బీసీ నుంచి, లైక్ 300 బీసీ నుంచి ఈవెన్ బిఫోర్ దాట్ నుంచి కెమిస్ట్రీ డెవలప్మెంట్ అనేది చూస్తున్నాం. సో దట్స్ దాంట్లో మనం డిఫరెంట్ సంహితాస్ లో, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ 4 వేదాస్ లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ లో ఎక్కడెక్కడ మెన్షన్ జరిగినాయి అది చూసినాం. దాని తర్వాత ఇది ప్రొసీడ్ అవుతూ డిఫరెంట్ ఎవరైతే స్టార్ట్ చేస్తారు, ఎవరైతే కాస్మెటిక్స్ పార్ట్ లో కాంట్రిబ్యూట్ చేసినారు, ఇట్లా డిఫరెంట్ పార్ట్స్ లో కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళ నేమ్స్ కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ వాటి గురించి చూసినాం. తర్వాత ఆటమ్స్ ఇంకా మాలిక్యూల్స్ గురించి డిస్కస్ చేసినాం. ఆటమ్స్, మాలిక్యూల్స్ అండ్ నానో పార్టికల్స్. తర్వాత ఇవన్నీ చదువుతున్నాం. సో ఏదో ఒక రీజన్ ఉండాలి కదా ఇవన్నీ చదవడానికి. ఏందా రీజన్? మనకి అప్పుడు రీజన్ అంటే ఏం తెలుస్తుంది? ఏదైనా విషయం యొక్క ఇంపార్టెన్స్ తెలిస్తే రీజన్ అని చెప్తాం. ఓకే, ఇంపార్టెన్స్ తెలిస్తే దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పర్సీవ్ చేయగలుగుతాం. ఇప్పుడు నాట్ ఓన్లీ జేఈ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే కాకుండా ఈవెన్ ఫర్ ది జనరల్ నాలెడ్జ్ పరంగా కూడా ఇవన్నీ ఇష్యూస్ మనం గ్రాస్ప్ చేసుకోగలుగుతాం. తర్వాత నేచర్ ఆఫ్ పార్టికల్ లో మనం మ్యాటర్ అంటే ఏంటి చూసినాం. ఐ మీన్ నేచర్ ఆఫ్ మ్యాటర్ లో వాట్ డస్ మ్యాటర్ మీన్? బేసిక్ థింగ్, ఎనీథింగ్ విచ్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్ ఈజ్ అ మ్యాటర్. దాంట్లో మళ్ళీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, బేసిక్ 3 స్టేట్స్ ఉన్నాయి, బట్ డిఫరెన్సెస్ చూసినాం. అది కాకుండా క్లాసిఫికేషన్ లో మనకి ఏదైనా ఒక మ్యాటర్ ఉన్నప్పుడు అది మిక్స్చర్స్ లో ఉండొచ్చు. దాన్ని ఐ మీన్ డీప్ గా చూస్తే మిక్స్చర్స్ లో అయి ఉండొచ్చు, లేకపోతే ప్యూర్ సబ్స్టెన్సెస్ అయి ఉండొచ్చు. మిక్స్చర్స్ అయితే అది సేమ్ సార్ట్ ఆఫ్ మిక్స్చర్ ఉండొచ్చు, లేకుంటే డిఫరెంట్ సార్ట్ ఆఫ్ మిక్స్చర్ ఉండొచ్చు, హోమోజీనియస్, హెట్రోజీనియస్. ప్యూర్ సబ్స్టెన్సెస్ అయితే ఎలిమెంట్స్ అయి ఉండొచ్చు, కాంపౌండ్స్ అయి ఉండొచ్చు. ఓకే, వీటి ఎగ్జాంపుల్స్ చూసినాం. తర్వాత కంపౌండ్స్ అంటే వాటి ప్రతి ఒక్క దాన్ని ఒక ఎగ్జాంపుల్ చూసినాం. లైక్ H2O, CO2. డిఫరెంట్ ఎలిమెంట్స్ అంటే హైడ్రోజన్ అయిపోయింది, ఆక్సిజన్ అయిపోయింది, నైట్రోజన్, ఇవన్నీ డిఫరెంట్ ఎలిమెంట్స్. O2 అయిపోయింది, అది మాలిక్యూల్. H2O అది కాంపౌండ్. డిఫరెన్స్ ఇది. తర్వాత ఫిజికల్ ఇంకా కెమికల్ ప్రాపర్టీస్ చూసినాం. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? బేసిక్ గా చూసి, స్మెల్ చేసి, మెల్టింగ్ పాయింట్ అబ్జర్వ్ చేసి, బాయిలింగ్ పాయింట్ అబ్జర్వ్ చేసి, డెన్సిటీ అబ్జర్వ్ చేసి చెప్పేటి ఫిజికల్ ప్రాపర్టీస్. అవి కెమికల్ ప్రాపర్టీస్ అంటే మనం వాటికి ఏదో ఒక కెమికల్ రియాక్షన్ చేయాలి, కంబషన్ కానీ, రియాక్షన్ విత్ యాసిడ్ బేస్ కానీ సంథింగ్ చేస్తే మనం డిఫరెన్స్ ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఇప్పుడు డిఫరెన్స్ చూసినాం. సో ఇప్పుడు దాన్ని మెజర్ చేయాలి కదా. మెజర్ చేయాలంటే మనకి మెజరింగ్ క్వాంటిటీస్ తెలవాలి. సో ఆ మెజరింగ్ క్వాంటిటీస్ గురించి మాట్లాడతాం ఈ రోజు క్లాస్ లో. సో మెజర్మెంట్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఏదన్నా ఒక దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసినాం. ఎవాపరేషన్ బేసిక్ చెప్తున్నాం. ఎవాపరేషన్ ఉంది, వాటర్ తీసుకున్నాం, సమ్ ఎక్స్పెరిమెంట్ చేసినాం, వాటర్ ఇంత ఎవాపరేట్ అయిపోయింది. సో దాన్ని ఎట్లా కొలుస్తాం మనం? హౌ డు వి మెజర్ దట్? దానికి యూనిట్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ గా మెజర్ చేయడానికి ఇక్కడ ఇచ్చినారు. ఫర్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కోసం మనము దేన్నైనా కానీ రిఫర్ చేయాలంటే దానికి మనం యూనిట్స్ తోని, ఫర్ క్లారిటీ యూనిట్స్ కావాలి. సో అందుకోసం దట్స్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ యూనిట్స్.
అవి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, లైక్ లెంత్, ఏరియా, ఇవి ఎగ్జాంపుల్స్. అండ్ ఎప్పుడు చూసినా కానీ మనము 6 ఉంది, జస్ట్ 6 నంబర్ రాసినాం. ఏంది ఆ 6? అది లీటర్స్ అవ్వచ్చు, కిలోమీటర్స్ అవ్వచ్చు, కేజీస్ అవ్వచ్చు, న్యూటన్ అవ్వచ్చు, పాస్కల్ అవ్వచ్చు, జూల్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు 6. సో అది డిపిక్ట్ చేయడానికి వి యూజ్ యూనిట్స్. సో 2 డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి మెజర్మెంట్ వి, ఇంగ్లీష్ సిస్టమ్ అండ్ మెట్రిక్ సిస్టమ్. ఇవి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్ లో యూజ్ చేస్తాం. అయితే మెట్రిక్ సిస్టమ్ అనేది ఇవి మనకు తెలవాలి, ఇవి జనరల్ నాలెడ్జ్ కింద మనం మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఫ్రాన్స్ లో ఒరిజినేట్ అయింది మెట్రిక్ సిస్టమ్ 18th century ఎండింగ్ లో. ఓకే, ఇది డెసిమల్స్ మీద ఆధారితమై ఉన్నది. తర్వాత మెట్రిక్ సిస్టమ్ తర్వాత ఒక కామన్ స్టాండర్డ్ సిస్టమ్ నెసెసిటీ అనేది ఫీల్ అయినాం. సో అప్పుడు 1960లో మనం ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, SI యూనిట్స్, ఇది మీరు మస్తు సార్లు ఉంటుంది, లైక్ మేబీ చాలా సార్లు ఎన్ని ఉండొచ్చు ముందు. సో దిస్ ఈజ్ ఇంటిగ్రల్ అయిపోతుంది ఇప్పుడు మనకి. సో ద ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ was established by the 11th General Conference on Weights and Measures. 11th General Conference on Weights and Measures లో మనం దీన్ని ఎస్టాబ్లిష్ చేసినాం. అయితే మనకి కొన్ని బేసిక్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి, అంటే మిగతా ఏవైనా సరే వీటి ఆధారంగానే ప్రొసీడ్ అవుతాయి. లైక్ ఇవి మనకి 7 బేసిక్ 7 ఉన్నాయి, 1 2 3 4 5 6 7. సో లెంత్ ఎట్లా మెజర్ చేస్తాం? దాని సింబల్ L, మీటర్స్ లో. మాస్ ఉంది కేజీస్ లో, టైం ఉంది సెకండ్స్ లో, కరెంట్ ఆంపియర్స్ లో, టెంపరేచర్ కెల్విన్ లో, అమౌంట్ మోల్స్ లో, ఇంటెన్సిటీ CD లో మెజర్ చేస్తాం. సో ఈ 7 మనకి ఈవెన్ జేఈలో బేసిక్ క్వశ్చన్ లో కింద ఏం అడుగుతారంటే ఈ 4 ఆప్షన్లు ఇచ్చి ఇది వన్ ఆఫ్ ది క్వశ్చన్స్ అయి ఉండొచ్చు, విచ్ ఈస్ నాట్ ది ఫండమెంటల్ ఆర్ బేసిక్ ఫిజికల్ క్వాంటిటీ అని 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో మనకి ఏవి ఫండమెంటల్ తెలుస్తేనే ఏవి కావో మనం ఐడెంటిఫై చేసి రాయవచ్చు. ఓకే, ఒకసారి ఇక్కడ ఇట్లాంటి టెక్స్ట్ మనం మిస్ అవ్వద్దు, ఒకసారి గో త్రూ అవుదాం. జస్ట్ ఒక రీడింగ్. The system of units, including unit definitions, keeps on changing with time. Whenever the accuracy of measurement of a particular unit was enhanced substantially by adopting new principles, member nations of meter treaty agreed to change the formal definition of that unit. అయితే మనము ఎప్పుడైనా నెసెసిటీ ఉన్నప్పుడు we see change. ఇప్పుడు నేషనల్ మెట్రాలజీ ఇన్స్టిట్యూట్ అది స్టాండర్డ్స్ ఆఫ్ మెజర్మెంట్ మెయింటైన్ చేస్తారు. ఇది జనరల్ నాలెడ్జ్ కింద ఇన్ఫర్మేషన్ తెలవాలి. ఈవెన్ జైలో కూడా ఇట్ కెన్ బి ఆస్క్డ్. స్టాండర్డ్స్ ఆఫ్ మెజర్మెంట్ మెయింటైన్ చేసేది నేషనల్ మెట్రాలజీ ఇన్స్టిట్యూట్. తర్వాత నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీకి పాస్ ఆన్ అయింది రెస్పాన్సిబిలిటీ. సో conference, the CGPM is an intergovernmental treaty organization created by a diplomatic treaty known as Meter Convention, which was signed in Paris in 1875. సో ఇంత పర్పస్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ కేజీ 7 kgs అంటే వేరే దగ్గర కూడా అదే మీనింగ్ ఉండాలి. ఈడొక మాట ఆడొక మాట కాకుండా ఒక స్టాండర్డ్ గా ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక యూనిట్ వేరే ప్లేస్ లో, సికింద్రాబాద్ లో ఒక యూనిట్, అట్లా ప్లేస్ టు ప్లేస్ కానీ స్టేట్ టు స్టేట్ కానీ అలా మారకూడదు. సో అందుకోసం ఇవన్నీ మెజర్స్ తీసుకుంటున్నాం మనం. ది SI system has 7 base units. ఇప్పటిదాకా మనం మాట్లాడినట్టు 7 base units and they are listed. ఈ లిస్ట్, these units pertain to the 7 fundamental scientific
quantities. The other physical quantities such as speed, volume, density, ఇప్పుడు మనం అనుకుంటాం ఈ 7 గురించి అయితే మాట్లాడుతున్నాం, మళ్ళీ మిగతావి వాటికి ఏం చేస్తాం. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. స్పీడ్ ఉంది, స్పీడ్ ఎట్లా మెజర్ చేస్తాం అంటే ఏదన్నా ఒక మెజర్మెంట్ ఉంటుంది కదా స్పీడ్కి, ఏంటది మీటర్ పర్ సెకండ్ అంటే నార్మల్లీ. అయితే ఈ మీటర్ ఈ సెకండ్ ఏడుంది, ఫండమెంటల్ క్వాంటిటీస్ లో వచ్చేస్తుంది మీటర్ సెకండ్. ఇప్పుడు లేకపోతే డెన్సిటీ ఉంది, డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్, మాస్ అంటే కేజీస్ లో, వాల్యూమ్ అంటే మీటర్ క్యూబ్. సో కేజీ ఉంది, మీటర్ క్యూబ్. సో ఇవన్నీ ఫండమెంటల్ కింద వచ్చేస్తున్నాయి. సో సపరేట్ గా చేసే అవసరం లేదు, 7 లో అన్ని కవర్ అయిపోతున్నాయి అని అర్థం. నెక్స్ట్, the SI system allows the use of prefixes to indicate the multiples or sub-multiples of a unit. ఇప్పుడు ఒకసారి క్విక్లీ మనము గో త్రూ అవుదాం వీటి నుంచి, సో మనకి ఐడియా వస్తుంది. యూనిట్ ఆఫ్ లెంత్ ఉంది, అది మీటర్. మీటర్ సింబల్ ఎమ్ లెంత్ కోసం వాడతాం. It is defined by taking the fixed numerical value of the speed of light in vacuum to be so and so when expressed in the unit meter per second, where the second is defined in terms of del VCS. అయితే ఇప్పుడు ఇవన్నీ డెఫినేషన్స్ ఎలా మనం కన్సిడర్ చేసినామో ఇవి డెఫినేషన్స్. మనము అఫ్ కోర్స్ దీని ఐడియా ఉండాలి మనకి, బట్ దిస్ ఈజ్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది లైక్ 7 బేసిక్ ప్రిన్సిపల్స్, లైక్ 7 బేసిక్ ఫండమెంటల్ యూనిట్స్. ఇవి యూనిట్స్ కి బేస్ ఇవి. నెక్స్ట్ తర్వాత మనకి కొన్నిసార్లు వర్డ్స్ వాడతాం, కిలో, హెప్టా. ఓకే, సో వాటికి ఇవి మల్టిపుల్స్. ఇప్పుడు నేను కిలో జూల్ అంటే, సో జూల్ కి ఇంటూ 10⁻³ చేస్తాం, అది కిలో జూల్ అవుతుంది. సో అట్లా ఇప్పుడు కిలో జూల్, మెగా, గిగా. ఓకే, సో మనకి మేజర్ గా యూజ్ అయ్యేటి కిలో, మెగా, గిగా మోస్ట్ రేర్, మైక్రో, నానో, సెంటి, డెసి. ఇవి మేజర్ గా యూజ్ అయ్యేటివి, మిగతావి ఐడియా ఈజ్ అప్రిషియేటెడ్. నెక్స్ట్ బేసిక్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. ఇప్పుడు మనం లిఫ్ట్ ఉంది, ఫస్ట్ మనం రూమ్ లో మన వెయిట్ చెక్ చేసుకున్నాం. ఓకే, తర్వాత మన వేయింగ్ మషిన్ తోని చూసుకున్నాం ఏంటి మన ఎంత బరువు ఉన్నామో. తర్వాత లిఫ్ట్ లో వెళ్ళి లిఫ్ట్ కిందికి వెళ్తున్నప్పుడు డ్యూరింగ్ దట్ టైం వెయిట్ మనం మెజర్మెంట్ తీసుకున్నాం. తర్వాత లిఫ్ట్ పైకి వెళ్తున్నప్పుడు మెజర్మెంట్ తీసుకున్నాం. సో అబ్జర్వ్ ఏం చేస్తామంటే, లిఫ్ట్ ఎట్లయితే పైకి కిందికి పోతుందో అట్లనే మనము అక్కడ కనిపించే మన బరువు యొక్క మెజర్మెంట్ కూడా కిందికి పైకి పోతుంది. ఎందుకట్లా? ఒకవేళ ఫిక్స్డ్ అయి ఉంటే అట్లా అవ్వద్దు కదా. ఈ ఎగ్జాంపుల్ సరే. ఇప్పుడు నెక్స్ట్, మూన్ దగ్గర మన బరువు ఒకటి ఉంటది, అర్త్ దగ్గర ఒకటి ఉంటది. లైక్ ఇప్పుడు మూన్ దగ్గర అంటే 1/6 ఆఫ్ అర్త్ ఉంటది మూన్ దగ్గర. అంటే మీనింగ్ ఏంటంటే, మాస్ ఆఫ్ అ సబ్స్టెన్స్ అనేటిది అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ప్రెసెంట్ ఇన్ ఇట్. సో వేయింగ్ మెషిన్ అనేది మన వెయిట్ చూస్తుంది. వెయిట్ అంటే భూమి మన మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది అనేది వెయిట్. మాస్ అంటే నిజంగా అక్కడ అబ్సల్యూట్లీ ఎంత మొత్తంలో ఉన్నది, ఎంత క్వాంటిటీ ఉన్నది అనేది మాస్. సో వెయిట్ అనేది చేంజ్ అవుతుంది, మాస్ అనేది అవ్వదు. ఎందుకంటే అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ప్రెసెంట్ ఇన్ ఇట్ అనేది సేమ్ ఉంటది. ఓకే, సో వెయిట్ అనేది ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై గ్రావిటీ ఆన్ అన్ ఆబ్జెక్ట్.
ఇది మూన్ మన మీద డిఫరెంట్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. అర్త్ డిఫరెంట్ అమౌంట్ లో గ్రావిటేషనల్ ఫోర్స్ జీ వేరు ఉంటది, మూన్ జీ వేరు ఉంటది, అర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ జీ వేరు ఉంటది. సో అందుకోసం వెయిట్ అనేది డిఫర్ అవుతుంది. ఇది మనం బేసిక్ సింపుల్ గా అడగొచ్చు. ఈవెన్ మనం నార్మల్ బోర్డ్ ఎగ్జామ్స్ తీసుకున్నా, జేఈలో తీసుకున్నా కానీ ఈ కాన్సెప్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. లైక్ తెలవాలి, ఇది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఖచ్చితంగా విల్ బి యూస్డ్. తర్వాత ద మాస్ ఆఫ్ ఎ సబ్స్టెంట్ ఈజ్ కాన్స్టెంట్. ద మాస్ of a substance is constant, whereas its weight may vary from one place to another due to change in gravity. ఓకే, సో ఇప్పుడు మనము ఎవరన్నా వాట్ ఈజ్ యువర్ మాస్ అంటే అది ఫిక్స్ అయి ఉంటుంది. వాట్ ఈజ్ యువర్ వెయిట్ అంటే అది డిఫర్స్. అర్త్ మీద ఎంత ఉంది, మూన్ మీద ఎంత ఉంది. సో అది సంగతి. సో నెక్స్ట్ టైమ్ టు స్కిప్ టు ఆన్సర్ ది క్వశ్చన్ రిగార్డింగ్ యువర్ weight, you can say it depends. If it's on earth, if it's on moon, అది డిపెండ్ అవుతుంది. తర్వాత మాస్ ఎట్లా డిటర్మైన్ చేస్తాం? మాస్ అనేటివి యాక్యురేట్లీ ల్యాబొరేటరీలో డిటర్మైన్ చేస్తాం. దానికి అనలిటికల్ బ్యాలెన్స్ వాడతాం. సో దిస్ ఈస్ ద ఫిగర్ ఆఫ్ అనలిటికల్ బ్యాలెన్స్. సో దీని ప్రిన్సిపల్ తెలవాలి మనకి. బేసిక్లీ దీని ప్రిన్సిపల్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ రెస్టోరేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ magnet base మీద this will work. Basically analytical balance system, balance for accurately measuring mass. తర్వాత SI units of mass అని మనం చూసినాం. ఏంటివి? కిలోగ్రామ్. అండ్ మనకి కన్వర్షన్స్ తెలవాలి. 1 kg ఎంత? 1000 grams. ఈ చిన్నవి మన మిస్టేక్స్ అనేటివి ఎగ్జామ్ లో దెబ్బతీస్తాయి. సో అవకాశం దొరికినప్పుడు ఒక గోత్ర అవడం తప్పేమో. గ్రామ్స్ అనేటివి మనం వాడతాం, ఎందుకంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ కెమికల్స్ యూజ్ చేస్తాం ల్యాబొరేటరీలో. సో అంత వాడే అవసరం ఉండదు. తర్వాత వాల్యూమ్ అనేది వాట్ ఈజ్ వాల్యూమ్? మనం ఏంటి మనకేమనిపిస్తుంది ఫస్ట్ వాల్యూమ్ ఆలోచించంగానే? ఇది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది ఈజ్ వాల్యూమ్. ఇది మీటర్ క్యూబ్ లో మెజర్ చేస్తాం. ఓకే, మీకు ఎప్పుడైనా యూనిట్స్ లో డౌట్ వస్తే ఏదైనా ఫార్ములా వాడి యూ కెన్ అది చేయొచ్చు. టు బి వెరీ ఫ్రాంక్, మనం మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్ ని కొన్ని ఇన్ సమ్ కేసెస్ యూనిట్స్ చూసి ఎలిమినేట్ చేయొచ్చు. సో యూనిట్స్ అనేటివి యూనిట్స్ ఆర్ ఇంపార్టెంట్ మనం అనుకుంటుండొచ్చు, బట్ ఆప్షన్స్ కెన్ బి ఎలిమినేటెడ్ యూజింగ్ యూనిట్స్. తర్వాత SI సిస్టమ్ లో వాల్యూమ్ అనేది మీటర్ క్యూబ్ లో అది చేస్తాం, యూనిఫై. యూనిట్స్ ఆఫ్ వాల్యూమ్ అనేది మీటర్ క్యూబ్. కానీ కెమిస్ట్రీ స్మాలర్ వాడతాం కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ కానీ డెసిమీటర్ క్యూబ్ కానీ వీల్ యూస్. ఇప్పుడు డెసి వచ్చింది. డెసి అంటే 10⁻⁻⁴. ఓకే, మనకి ఆ కామన్ యూనిట్ లీటర్ అనేది SI యూనిట్ కాదు. ఇది పాయింట్ టు బి నోటెడ్. లీటర్ విచ్ ఈస్ నాట్ అన్ SI యూనిట్. లీటర్ ఈస్ నాట్ SI యూనిట్. అది మెజర్ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్స్ కి వాడతాం. ఇప్పుడు 1 లీటర్ అనుకో 1000 ml, 1000 సెంటీమీటర్ క్యూబ్ అనుకో 1 డెసిమీటర్ క్యూబ్. ఇప్పుడు విజువలైజ్ చేయడానికి ఈ ఒక్క క్యూబ్ 1 సెంటీమీటర్. సో ఇట్లాంటి క్యూబ్స్ ఎన్ని ఉన్నాయి? ఈ టోటల్ దీంట్లో 1000 సెంటీమీటర్ క్యూబ్. అండ్ 1 సెంటీమీటర్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 1 ml. 1 సెంటీమీటర్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 1 ml. ఇవన్నీ మీకు ముందు తెలుసుంటే, బట్ స్టిల్. తర్వాత ఇన్ ది ల్యాబొరేటరీ మనము వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్స్ కానీ సొల్యూషన్స్ కానీ మనం గ్రాడ్యుయేటెడ్ సిలిండర్, బ్యూరేట్, పిపెట్ తో మెజర్ చేస్తాం. మీరు ఏమన్నా కెమిస్ట్రీ ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటే వీల్ యూస్ బ్యూరేట్, పిపెట్ ఇవి యూస్ చేస్తాం. ఇవి మనం ముందు
క్వాలిటేటివ్ అనాలిసిస్, ఈ అనాలిసిస్ లాంటి చాప్టర్స్ లో ఎక్కువ డీటెయిల్స్ గా తెలుస్తాయి మీకు. పిపెట్ అంటే ఏంటి, వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ అంటే ఏంటి, బేసిక్ గా యూ కెన్ సే మెజర్స్ టు మెజర్ లిక్విడ్స్. ఓకే, ఇప్పుడు ఒక వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ అని ఉంది, అది టు ప్రిపేర్ వాల్యూమ్ ఆఫ్ అ సొల్యూషన్ కి యూస్ చేస్తాం యాజ్ నేమ్ సజెస్ట్. తర్వాత డెన్సిటీ, ఇప్పుడు దాకా మాట్లాడినాం మనం డెన్సిటీ గురించి. డెన్సిటీ ఏంది? ఫస్ట్ డెన్సిటీ అంటే ఏం గుర్తొస్తుంది? మాస్ బై వాల్యూమ్. మాస్ ఎంత? మాస్ యూనిట్స్ కేజీ, వాల్యూమ్ ఇప్పుడు నేర్చుకున్నాం మీటర్ క్యూబ్. సో డెన్సిటీ అనేది మాస్, అమౌంట్ ఆఫ్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. అయితే దీన్ని SI యూనిట్స్ లో దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ యాజ్ వి డిస్కస్డ్ హియర్. ఓకే, కానీ ఈ యూనిట్ అనేది చాలా లార్జ్, మనం అన్ని చోట్ల వాడాం కదా ఇది. సో అందుకోసం మనం గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ వాడతాం. మాస్ గ్రామ్స్ లో, వాల్యూమ్ అనేది సెంటీమీటర్ క్యూబ్ లో. సో డెన్సిటీ అనేది ఏం చెప్తుంది మనకి? హౌ క్లోజ్లీ పార్టికల్స్ ఆర్ ప్యాక్డ్. వాల్యూమ్ అనేది ఎంత ఫ్రీ స్పేస్ ఆక్యుపై చేస్తుందని చెప్తుంది. డెన్సిటీ అనేది హౌ క్లోజ్లీ పార్టికల్స్ ఆర్ ప్యాక్డ్ అని చెప్తుంది. డెన్సిటీ ఎక్కువైంది అనుకో, పార్టికల్స్ అనేటివి ఎక్కువ టైట్ గా ప్యాక్ అయి ఉన్నాయి. అందుకు సాలిడ్స్ కి హైయెస్ట్ డెన్సిటీ ఉంటుంది, ఎందుకంటే పార్టికల్స్ చాలా గట్టిగా ప్యాక్ అయి ఉన్నాయి కాబట్టి. తర్వాత మాట్లాడినాం, డెన్సిటీ అయిపోయింది, వాల్యూమ్ అయిపోయింది. ఇప్పుడు టెంపరేచర్ గురించి మాట్లాడితే, మనం టెంపరేచర్ యూజువల్లీ మెజర్ చేయడానికి మన దగ్గర 3 స్కేల్స్ ఉన్నాయి. లైక్ సెల్సియస్ స్కేల్ ఉంది, ఫారెన్హీట్ స్కేల్ ఉంది, కెల్విన్ స్కేల్ ఉంది. కానీ కెల్విన్ అనేది మన SI యూనిట్. ఈ విషయం మనం జహన్లో పెట్టుకోవాలి. ఇది మనం యూ షుడ్ అక్నాలెడ్జ్ దిస్. సో థర్మోమీటర్ లో బేసిక్ గా స్కేల్స్ అనేటివి, లైక్ ఇట్ డిపెండ్స్ విచ్ టైప్ ఆఫ్ థర్మోమీటర్ వీఆర్ యూజింగ్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఈ ఫిగర్ చూస్తే, ఫస్ట్ రిలేషన్, let us discuss relation. The thermometer based on these scales are shown in so and so figure. Generally, the thermometer with Celsius scale are calibrated from 0 to 100 degree, whereas these two temperatures are the freezing points and the boiling points of water. The Fahrenheit scale is represented between 32 to 212. The temperature on the two scales are related to each other by the following relationships. ఇది తెలవాలి మనకి. ఇప్పుడు మీరు ఆన్సర్ అంతా సాల్వ్ చేసినారు, కానీ ఫారెన్హీట్ నుంచి సెల్సియస్ కి, సెల్సియస్ నుంచి ఫారెన్హీట్ ఎట్లా కన్వర్ట్ చేయాలో ఆన్ స్పాట్ తెలియదు అనుకో, ఏం లాభం కదా. సో ఈ విషయం తెలవాలి. సో ఫారెన్హీట్ టు సెల్సియస్, కెల్విన్ టు సెల్సియస్ కన్వర్షన్. ఇది ఒక విషయం ఇంట్రెస్టింగ్ ఏంటంటే, బిలో 0 degree సెల్సియస్ మనకి నెగిటివ్ వాల్యూస్ ఆఫ్ సెల్సియస్ స్కేల్ పాసిబుల్, కానీ కెల్విన్ లో నెగిటివ్ టెంపరేచర్ పాసిబులే కాదు. ఎందుకంటే కెల్విన్ స్టార్టే 273 తో అవుతుంది. అర్థమైందా? ఇంకేమన్నా సెల్సియస్ లో జరుగుతుంది, అడిషన్ జరుగుతుంది, తక్కువ కాదు. నెక్స్ట్, అన్సర్టెనిటీస్ ఇన్ మెజర్మెంట్. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, మనము యూజువల్లీ మన చుట్టూ థింగ్స్ చూస్తాం, కానీ అసలు మనము ఒక ఇన్స్ట్రుమెంట్ ఎందుకు కావాలి మనకి? ఎందుకంటే ఆ ఇన్స్ట్రుమెంట్ తోని మనము చూడాలనుకుంటున్నాం. ఇప్పుడు వర్నియర్ క్యాలిపర్ ఉంది, మనం అంత ప్రిసైజ్ గా మెజర్ చేయలేం కాబట్టి స్కేల్ తోని వీఆర్ యూజింగ్ వర్నియర్ క్యాలిపర్. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మన సెన్సెస్ అనేది మనల్ని, అది మనం నజరందాజ్ అవ్వచ్చు ఇష్యూస్ సెన్సెస్ తోని. లైక్ మిరాజ్ ఉంది, మిరేజ్ వాట్ ఎవర్ వి ప్రొనౌన్స్, అది మనకి ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఉండదు. లైక్ దూరంకి వెళ్ళి ఎండ ఎక్కువ ఉన్నప్పుడు నీళ్ళు ఉన్నట్టు కనిపిస్తే కానీ ఉండవు. సో కానీ కనిపిస్తుంది, అది కనిపించడం అవును కనిపిస్తుంది అంటే ఎస్, కానీ ఉందా అంటే నో. సో కనిపించేటివన్నీ నిజం అవ్వాలని అది లేదని అంటారు కదా, సో దానికి ఎగ్జాంపుల్. సో అట్లనే మనం ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ చేసినా గానీ లాస్ట్ కి మన కళ్ళతోనే చూడాలి మనం. ఇప్పుడు సరే
ఎక్కువ 100% ప్రిసిషన్ ఉన్నది ఏదైనా చేసినాం మనం. దీంతో చూస్తే ఇక తిరుగే లేదు అన్నది చేసినాం. ఓకే, అది ఆ రీడింగ్ ఇస్తుండొచ్చు మంచిగానే, కానీ మనం మన కళ్ళతోనే చూస్తాం లాస్ట్ కి. ఎట్లా కేల్ వచ్చినా కానీ మన నేచురల్ థింగ్స్ టు వ్యూ దాంతోనే చూస్తాం. సో ఖచ్చితంగా వి విల్ బి డిసీవ్డ్. సో అప్పుడు అందుకు వీఆర్ టాకింగ్ అబౌట్ అన్సర్టనిటీ ఇన్ మెజర్మెంట్. అది హ్యూమన్ అన్సర్టనిటీ అవ్వచ్చు, లేకపోతే హ్యూమన్ తో చేయబడిన ఇన్స్ట్రుమెంట్ అన్సర్టనిటీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద కాజ్ ఆఫ్ అన్సర్టనిటీ, దట్స్ ద పర్పస్ ఆఫ్ టాకింగ్ రిగార్డింగ్ అన్సర్టనిటీ ఇన్ మెజర్మెంట్. ఓకే, సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం దూరంకి వెళ్ళి చూస్తే రోప్ మనకి స్నేక్ లా కనిపిస్తుంది. అప్పుడు స్నేక్ లా కనిపించింది అన్నది నిజమే, కానీ ఇన్ ప్రాక్టికాలిటీ అక్కడ అది లేదు. దట్స్ నాట్ ద రియాలిటీలో అది లేదు. సో అందుకే అంటారు కదా, కనిపించినవన్నీ నిజాలు కావని. జస్ట్ ఒక థాట్ చెప్పిన. సో మనం ఎంత మంచి మంచి ఇన్స్ట్రుమెంట్ చేసినా గానీ లాస్ట్ కి చూడవలసింది మన మన డిఫెక్టివ్ కళ్ళతోనే. సో అది ప్రిసిషన్ 100% మన డిఫెక్టివ్ సెన్సెస్ తోని, డిసీవబుల్ సెన్సెస్ తోని పాసిబుల్ కాదు. ఓకే, సో many a times in the study of chemistry, one has to deal with experimental data as well as theoretical calculations. There are meaningful ways to handle the numbers conveniently and present the data realistically with certainty to the extent possible. ఇక్కడ లైన్ అబ్జర్వ్ చేయండి, certainty to the extent possible. These ideas are discussed below in detail. ఓకే, సో ఇప్పుడు మనకి ఏదైతే మన డిసీవ్డ్ ఐస్ తో మనకు కనిపిస్తుందో, డిసీవ్డ్ సెన్సెస్ తోని, దాన్ని ఆధారం చేసుకొని హౌ కెన్ వి రీచ్ టు ద నియరెస్ట్ టు పర్ఫెక్షన్, నియరెస్ట్ టు అక్యురసీ. సైన్స్ ఎప్పుడైనా కానీ నియరెస్ట్ అవ్వాలన్న ఉత్సుకత ఉంటది. బికాస్ అది తెలిసిన విషయం, కనిపించేటివన్నీ అవి అఫ్ కోర్స్ ఉన్నప్పటికీ లేనప్పటికీ మనం పర్సీవ్ చేసే విధానం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే సెన్సెస్ అనేది దాట్ డిసీవబుల్. ఓకే, సైంటిఫిక్ నొటేషన్. ఇప్పుడు సైంటిఫిక్ నొటేషన్ గురించి మాట్లాడితే, కెమిస్ట్రీ బేసికల్ గా ఏంటి, స్టడీ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. అవి ఎక్స్ట్రీమ్లీ లో మాస్ ఉంటది. సో మన కెమిస్ట్ కి ఎక్కువ డీల్ విత్ లార్జ్ నంబర్స్ లైక్ దీస్. ఇది ఎన్ని కూడా తెలియదు, 1 10 100 1000 10,000 చెప్పలేము మనం ఎంత కూడా. 2 grams ఆఫ్ హైడ్రోజన్ ఆర్ సో అండ్ సోలో ఇది దాని మాస్ 2 grams లో. సో ఎట్లా డీల్ చేస్తాం? ఇట్లా చేస్తే మన ఇంపార్టెంట్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో ప్లాంక్స్ కాన్స్టెంట్ కానీ ఇవన్నీ ఎగ్జాంపుల్స్. లార్జ్ నంబర్స్, లార్జ్ మ్యాగ్నిట్యూడ్ ఇన్వాల్వ్ అయి ఉంటది. ఇదంతా ఫన్నీ అనిపిస్తుంది, కానీ రియల్ ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మ్యాథమెటికల్ ఆపరేషన్స్, అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ సింపుల్ అయినా, ఇప్పుడు 2 + 2 ఎంత అంటే చెప్తారు, 5 + 5 ఎంత అని చెప్తారు, 100 + 0.18432 ఎంత అని చెప్తారు. కానీ ఇది ప్లస్ ఇది ఎంత అంటే వీ కెనాట్. అది చాలా పెద్ద టైం టేకింగ్ క్యాలిక్యులేషన్. సో ఈ సింపుల్ క్యాలిక్యులేషన్స్ కూడా ఎక్కువ కాంప్లెక్స్ అయిపోతాయి. ఇట్లా టైం వేస్ట్ చేసుకోవద్దు. మనం కొంచెం జేఈ పాయింట్ ఆఫ్ వ్యూ చదువుతున్నాం కాబట్టి. సో ఈ ప్రాబ్లం అనేది సైంటిఫిక్ నొటేషన్స్ తో సాల్వ్ అయింది. ఎక్స్పోనెన్షియల్ నొటేషన్. ఏం చేస్తాం ఎక్స్పోనెన్షియల్ నొటేషన్ అంటే, ఏ నంబర్ అయినా కానీ 10 to the power తో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ప్లాంక్స్ కాన్స్టెంట్ ఉంది, ఏంటిది 6.03 into 10 to the power -34. ఓకే, లైక్ అట్లా n అనేది దాని ఎక్స్పోనెంట్ అయి ఉంటది. -1 అవ్వచ్చు, +1 అనొచ్చు, ఏమైనా అవ్వచ్చు. n అనేది 2 digit కానీ 3 digit కానీ నంబర్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ కన్వీనియన్స్. సో ఇప్పుడు 232.508 ఉంది. దీన్ని ఇట్లా రాయొచ్చు సైంటిఫిక్ నొటేషన్. ఇది రాసేటప్పుడు డెసిమల్ అనేటివి మూవ్ చేయాలి, లెఫ్ట్ కి మూవ్. ఇది తెలిసిన విషయమే. ఇప్పుడు 2.378 ఉంటే మనము
దీన్ని 0.23278 రాస్తే 10⁻1 వస్తుంది. సో అట్లా (10⁻−1) వస్తుంది. సో అట్లా చేంజ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఒకసారి ఎక్స్పాండ్ చేసి చూపిస్తాం మీకు. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ క్లారిఫై అవుతుంది ఈ విషయంలో. ఇప్పుడు 232.508 ఉంది, అది 2.325 2.32532 ఉంది. ఇప్పుడు 2.32 into 10² అంటే ఎట్లా రాస్తాం? 232/1 ఎన్ని జీరోస్ ఎన్ని నంబర్స్ ఉంటే పక్కకు అంతా ఇంటూ 10². అట్లా రాసి ఇవి క్యాన్సిల్ చేసి ప్రొసీడ్ చేస్తాం. ఓకే ఇప్పుడు నెక్స్ట్ 0.00016 ఉంది. దీన్ని ఎట్లా రాయొచ్చు? 16 ఇంటూ ఇది 1 కదా, 1 1 2 3 1 2 3 4 5 10⁻−5. ఇది 16, ఇది 1.6 కాదు 16 ఇది. ఓకే, సో డిఫరెన్స్ వీళ్ళు 1.6 తీసుకున్నారు, మనం 16 తీసుకున్నాం. అట్లా దట్ ఈస్ ద రీప్రజెంటేషన్. సో ఇక్కడ -4 ఉంది కాబట్టి మనం ఇది రాసేటప్పుడు రైట్ సైడ్ జీరోస్ పెట్టుకుంటూ పోతాం. ఓకే, వైల్ పర్ఫార్మింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ on numbers expressed in scientific notation, the following points to be kept. ఇవి మనకి to be kept in mind ఏంటంటే మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్. సో మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ లో ఇది తెలుసు. ఇది ఇప్పుడు A into B. ఓకే, ఇట్లా వద్దు, లైక్ ఈ ఎగ్జాంపుల్ ఉంది. ఈ మల్టిప్లికేషన్ లో ఈ నంబర్ అండ్ ఈ నంబర్ మల్టిప్లై అవుతాయి, కానీ ఇది అండ్ ఇది AM into AM ఫార్ములా బట్టి AN+M అయితే ఇవి. ఓకే, నెక్స్ట్ దీన్ని బట్టి 9.8 into 2.5, కానీ ఇవి into 10⁻−2 -6 ఆన్సర్ డిపెండింగ్లీ. ఇది చూడండి, దాని తర్వాత వీళ్ళు పాయింట్ ని షిఫ్ట్ చేసినారు కాబట్టి -7 వచ్చింది. తర్వాత ఇంకో ఫార్ములా తెలుసు కదా, A⁻m/A⁻n is equal to A⁻m−n. ఇవి బేసిక్ ఫార్ములాస్, ఇవి మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ అడిషన్ ఇంకా సబ్ట్రాక్షన్. ఫస్ట్ ఎట్లా చేస్తామంటే సేమ్ ఎక్స్పోనెంట్ ఉండేటట్టు నంబర్ రాయాలి ఫస్ట్. ఓకే, లైక్ దీనికి ఈ నంబర్ ఉన్నాయి, సేమ్ లేదు ఎక్స్పోనెంట్. సో ఏం చేసినాం, ఇది షిఫ్ట్ చేసేసినాం, ఇక్కడ 4 రాసేసినాం. సో సేమ్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ రెండు యాడ్ అవుతాయి, మిగతావి ఇంటూ సేమ్ యాస్టీస్ ఉంటుంది, బయటకు వచ్చేస్తుంది కామన్. అట్లా చేస్తాం. ఈవెన్ ఫర్ సబ్ట్రాక్షన్ లో కూడా సేమ్ థింగ్ ఇస్ డన్. తర్వాత సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇది కొంచెం మనం ఆచితూచి వేయవలసిన అడుగు. ఇది సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో డైరెక్ట్ పాయింట్స్కి వెళ్దాం. నేను ఒకసారి గో త్రూ చేస్తా, ఒకసారి ఫాస్ట్ గా రీడ్ చేస్తాం. ఎవ్రీ ఎక్స్పెరిమెంటల్ మెజర్మెంట్ హ్యాస్ సమ్ అమౌంట్ ఆఫ్ అన్సర్టెనిటీ. ఎట్లా అన్నా ఏమన్నా ఎట్లా తనలాడినా కానీ మనకి ఖచ్చితంగా అన్సర్టెనిటీ వస్తుంది. మనం చేసే స్ట్రగుల్ అంతా 0 అన్సర్టెనిటీ చేయడానికి అది పాసిబుల్ కాదని మనకు తెలుసు, బట్ నియరెస్ట్ ఈజ్ అవర్ mentality. Every experimental measurement has some amount of uncertainty associated with it because of limitations of measuring instrument and the skill of the person making the instrument or measurement. I mean,
చూసి ఇన్స్ట్రుమెంట్ అవ్వచ్చు, ఇన్స్ట్రుమెంట్ నుంచి మెజర్ చేస్తున్న మనిషిది కూడా తప్పు అవ్వచ్చు. తప్పు కాదు, ఎవరైనా కావాలని చేయరు కదా. లైక్ ఎర్రర్. ఇట్స్ for example, mass of an object is obtained using a platform balance and it comes out to be so and so mass. On measuring the mass of this object on an analytical balance, the mass is so and so. ఇంకా ప్రిసైజ్ వచ్చింది, ఇది కరెక్ట్ అయినంత మాత్రం తప్పని కాదు కదా. ఇంకా వేరే ఇన్స్ట్రుమెంట్ తో చేస్తే మనకి ఇంకా వేరే మాస్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనం అనుకుంటాం స్టడీయింగ్ కానీ వేరే ఏ పనైనా కానీ డిఫరెంట్ అని. బట్ ఎక్కడ చూసినా కానీ ఏదో ఒకటి యూ విల్ బి స్టడీయింగ్. ఏడ చూసినా కానీ అరౌండ్ చూసినా కానీ సమ్ ఆర్ ది అదర్ వే యూ విల్ బి గ్రాస్పింగ్ సంథింగ్. Therefore, digit 4 placed after decimal in the measurement by platform balance is uncertain. So 9 point okay, 9 point ఏదో ఉంటది, కానీ ఏదో అనేది ఏముంటది అనేది అన్సర్టైన్. ఏదన్నా ఉండొచ్చు, అది 4 ఉంది ఇప్పుడు, తర్వాత 4-2 అయిన తర్వాత 4-2-1 అవ్వచ్చు, తర్వాత 4-2-1-3 అవ్వచ్చు, తర్వాత 4-2-1-3 ఇంకేదో 9 రావచ్చు. సో మారుతా ఉంటది, అట్లా అన్సర్టనిటీ అంటాం దాన్ని. అన్సర్టనిటీని మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ తో ఇండికేట్ చేస్తాం. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే మనకి బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగొచ్చు డెఫినేషన్. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఆర్ మీనింగ్ఫుల్ డిజిట్స్ విచ్ ఆర్ నోన్ విత్ సర్టెనిటీ +1 which is estimated or uncertain. Okay. Thus, if we write a result as 11.2 ml, we say 11 is certain and 2 is uncertain. And the uncertainty would be +-1 in the last digit. Unless otherwise stated, an uncertainty of +-1 in the last digit is always understood. అంటే 11.2 ఇక్కడ +1 అవ్వచ్చు, లేదా -1 అవ్వచ్చు. ఇది అన్సర్టైన్. అది ప్రతిసారి మెన్షన్ చేయకపోతే ఐ మీన్ బై డిఫాల్ట్ తీసుకుంటాం. కానీ 11 అనేది సిగ్నిఫికెంట్, అది ఖచ్చితంగా సర్టెన్ వాల్యూ అది. సో దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ ఫర్ డిటర్మైనింగ్ ద నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇట్లాంటివి జేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. డిటర్మైనింగ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇప్పుడు all non-zero digits are significant. For example, 285 centimeter ఉంది, 3 digits ఉన్నాయి. సో ఇవి అఫ్ కోర్స్ సిగ్నిఫికెంట్. తర్వాత 0.25 ml ఉంది, దీంట్లో 2 digits ఉన్నాయి, సో అవి కూడా సిగ్నిఫికెంట్. అదర్ దెన్ 0 అన్ని సిగ్నిఫికెంట్. జీరోస్ ప్రిసీడింగ్ టు ద ఫస్ట్ నాన్ జీరో డిజిట్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. సో జీరోస్ ప్రిసీడింగ్ అంటే ముందు, ఫస్ట్ నాన్ జీరో డిజిట్ కి ప్రిసీడ్ అయ్యే నంబర్స్ ఇన్సిగ్నిఫికెంట్. అంటే 0.03 ఉంది, దీంట్లో ఓన్లీ 1 సిగ్నిఫికెంట్ ఫిగర్ ఉంది. అండ్ 0.0052 ఇందులో 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఈ ప్రిసీడింగ్ వి మనము కన్సిడర్ చేయం. జీరోస్ బిట్వీన్ 2 నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. అంటే జీరోస్ బిట్వీన్ 2 నాన్ జీరో. సో దీనికి ఇది మోస్ట్, ఇది మర్చిపోతాం ఒక్కొక్కసారి. ఈ 2.005 ఇది సిగ్నిఫికెంట్, ఈ 4 డిజిట్ సిగ్నిఫికెంట్. ఎందుకంటే 1, 2 ఇవి 2 నాన్ జీరో డిజిట్స్ మధ్యలో ఉన్నాయి కాబట్టి సిగ్నిఫికెంట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. జీరోస్ ఎట్ ద ఎండ్ ఆర్ రైట్ ఆఫ్ అ నంబర్ ఆర్ సిగ్నిఫికెంట్ provided they are on the right side of the decimal point. సో రైట్ సైడ్ ఇప్పుడు డెసిమల్ పాయింట్ ఉంది, ఈడ 4-5 డిజిట్స్ ఉన్నాయి, అలా 0 కూడా ఉంది, సో అదే సిగ్నిఫికెంట్. దీని తర్వాత ఉన్నాయి కూడా సిగ్నిఫికెంట్. సో దీంట్లో ఎన్ని ఉన్నాయి సిగ్నిఫికెంట్? 1, 2, దీంట్లో 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఎట్లా అంటే zeros at the end or right of a number are significant. 1, 2, 3. Okay. But if otherwise the terminal zeros are not significant. Like for the terminal zeros are significant. Terminal and end. Decimal, I mean, into side, left side ఉండేటి decimal point లేకపోతే అవి insignificant. Excuse me. For example, 100 అనేది 100 has only 1 significant figure. కానీ
100 కి 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా ఇందులో చూడు 100.0 4 ఉన్నాయి. ఎందుకంటే పాయింట్ పక్కకు 0 ఉంది. సో అది కన్సిడర్ చేస్తాం. సైంటిఫిక్ నోటేషన్స్ లో వీ కెన్ రిప్రజెంట్ ద నంబర్స్ యాజ్ ఇది 100 ని 10 స్క్వేర్ 1 into 10 స్క్వేర్ లైక్ 1.0 into 10 స్క్వేర్. అంటే ఈ 1.0 into 10 స్క్వేర్ ఎట్లా రిప్రజెంట్ అవుతుంది? 1.0 into 10 square. So 1 అంటే ఏమైంది ఇప్పుడు 100. సో ఆఫ్ కోర్స్ అది ఇక్కడ ఇది కూడా సిగ్నిఫికెంట్. Counting the numbers of object. For example, 2 balls or 20x have infinite significant figures as these are exact numbers and can be represented by writing infinite number of zeros. So, ఇది మనకు తెలిసి ఫిక్స్. ఇప్పుడు 20x అన్న 0.10 అన్న పెట్టుకోను, ఇవి కరెక్ట్ అయిపోతాయి. ఎందుకంటే అంతే, ఇది పక్కా తెలిసిన విషయం. పాయింట్ పక్కకి ఏమొస్తుంది అనేది తెలుసు మనకి ఇక్కడ. సో సిగ్నిఫికెంట్, సర్టెనిటీ ఉంది మనకు అందులో. అదే మనం ఇప్పుడు యావరేజ్ సిజీ ఆర్ యావరేజ్ పర్సెంటేజ్ ఆఫ్ అ క్లాస్ అన్నాం అనుకో, మనము 99.32 అని రాసినాం. కానీ +-1 జరుగుతుంది. ఎందుకంటే ఇది మనకు సర్టెన్ కాదు, ఎంత అటు ఇటు అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్, ఇన్ నంబర్స్ రిటర్న్ ఇన్ సైంటిఫిక్ నోటేషన్ ఆల్ డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. సైంటిఫిక్ నోటేషన్ రాసినాయి లైక్ ఇది సైంటిఫిక్ నోటేషన్ అంటే n ఇంటూ సైంటిఫిక్ నోటేషన్ అంటే ఏం లేదు, n into 10 power n ఫామ్ లో ఉంటే సైంటిఫిక్ నోటేషన్ అంతే, ఫిక్స్. ఈ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఎట్లా? 1 2 3. ఈ దీంట్లో ఉన్నాయి అర్జున్ చెప్పండి. 4 1 2 3 4. However, one would always like the results to be precise and accurate. Precision and accuracy are often referred to while we talk about measurement. So ఇప్పుడు ప్రిసిషన్ కి యాక్యురసీకి డిఫరెన్స్ చెప్పాలి. ఇప్పుడు ప్రిసిషన్ అంటే క్లోజ్నెస్ ఆఫ్ వేరియస్ మెజర్మెంట్స్, అంటే ఇంత క్లోజ్ ఉంటది అంటే వర్నియర్ క్యాలిపర్ తోని ప్రిసైజ్ గా మెజర్ చేస్తాం మనం, లైక్ వచ్చిన వాల్యూని క్లోజ్నెస్ గురించి. యాక్యురసీ అనేది ఒక ఈ వాల్యూయే అని ఒక అగ్రిమెంట్ ఆన్ అ పర్టికులర్ వాల్యూ టు ద ట్రూ వాల్యూ ఆఫ్ ది రిజల్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ట్రూ వాల్యూ ఆఫ్ ది రిజల్ట్ for the result is 2.00 gram and student A, ఇది ట్రూ వాల్యూ, నిజం. ఇది ఏం చేస్తా, 2 మెజర్మెంట్స్ తీసుకుంటాడు అని రిపోర్ట్ చేస్తాడు. 1.95 grams and 1.93 grams అంటాడు. ఓకే, ఈ వాల్యూస్ ఆర్ ప్రిసైజ్ యాజ్ దట్ క్లోజ్ టు ఈచ్ అదర్. ఈ రెండు క్లోజ్ టు ఈచ్ అదర్ ఉన్నాయి, కానీ యాక్యురేట్ కాదు, దీనికి మస్తు దూరం ఉన్నాయి. తర్వాత అదర్ స్టూడెంట్ బి ఏం చేస్తాడు, 2 చేస్తాడు, 1.94 2.05. ఇవి దగ్గర కూడా లేవు, ప్రిసైజ్ వీటికి దగ్గర లేవు, యాక్యురేట్ కూడా కాదు, మన ఒరిజినల్ వాల్యూకి దగ్గర కూడా లేవు. సో థర్డ్ స్టూడెంట్ సి రిపీట్ చేస్తాయి ఇదే ఎక్స్పెరిమెంట్. ఆయన ఏం చేస్తాడు, 2.01 వచ్చింది, 1.99. ఈ రెండు క్లోజ్ ఉన్నాయి, ఇది దీనికి కూడా క్లోజ్ ఉన్నాయి. చూడండి, అబ్జర్వ్ చేయండి. సో ఈయన ప్రిసైజింగ్, యాక్యురేట్ రెండు. యాక్యురసీ అనేది మన ట్రూ వాల్యూ రిలేటెడ్. యాక్యురసీ ఇస్ రిలేటెడ్ టు అవర్ ట్రూ వాల్యూ. అదే ప్రిసిషన్ అంటే ఏదైనా వాల్యూ, ప్రిసిషన్ అంటే ఏదైనా వాల్యూస్ తీసుకోను, ఏదైనా వాల్యూస్ తీసుకున్న వాటివి ఎంత దగ్గర ఉన్నాయి దాని గురించి, అది ప్రిసిషన్. ఈ టేబుల్ చూస్తే మన ట్రూ వాల్యూ ఎంత, 200 grams, ఇది అవర్ ట్రూ వాల్యూ. సో దాని ప్రకారం చూస్తే అర్థమవుతుంది. తర్వాత అది ప్రిసిషన్ అండ్ యాక్యురసీ. యాక్యురసీ అనేది మనం ఒక అబ్సల్యూట్ ఇది ట్రూత్ అని అజ్యూమ్ చేసి ప్రొసీడ్ అవుతాం. నెక్స్ట్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. The result cannot have more digits to the right of the decimal point than either of the original numbers. అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చదువుతున్నాం, ఫస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇదంతా ఎందుకు చదువుతున్నాం మనం? ద పర్పస్ ఆఫ్ రీడింగ్ దిస్ ఈస్, ఇప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం. కెమిస్ట్రీ ఇస్ ఆల్ అబౌట్ ఎక్స్పెరిమెంట్స్. సో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి, ఎక్స్పెరిమెంట్స్ అండ్ దాని అబ్జర్వేషన్స్ కావాలి. ఉట్టిగా మనము మస్తు ఖర్చు పెట్టుకొని ఎక్స్పెరిమెంట్ చేసి, కెమికల్స్ అవి చేసి ఇవి చేసి అబ్జర్వేషన్స్ తీసుకోకుంటే వాట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్?
అబ్జర్వేషన్ కదా, అది తీసుకుంటే వేస్ట్ ఎక్స్పెరిమెంట్. సో ఆ వచ్చిన అబ్జర్వేషన్ ని మనం ఏ విధాలుగా విత్ ప్రిసిషన్ చేయగలుగుతాము అనేదే మన పర్పస్. సో రిజల్ట్స్ అనేటివి cannot have more digits on the right of the decimal point than either of the original numbers. అంటే we will చెప్దాం దీని గురించి. Here 18 has only one digit on the decimal point and the result should be reported only up to one digit after the decimal point, which is అంటే లోయెస్ట్ కన్సిడర్ చేస్తాం. 1 ఉంది, సో 1 ని చెప్తాం 13.1. అదే ఇక్కడ 0 ఉంది, ఇంకో 0 ఉంది అనుకో, అప్పుడు మనం వీ వుడ్ హ్యావ్ థాట్ ఓకే ఇది లోయెస్ట్, సో 2 digits లో చెప్తాం అట్లా. తర్వాత మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. In these operations, the results must be reported with no more significant figures as in measurement. With the few significant figures. తక్కువ దేంట్లో ఉన్నాయో అవి దాన్ని కన్సిడర్ చేసి మెజర్ చేయాలి. సో 2.5 లో 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి, సో ఆన్సర్ లో 2 ఉండాలి, సో 3.1 ఆన్సర్ అవుతుంది. సో మనకు వచ్చే ఆన్సర్ మనం చేసే క్యాలిక్యులేషన్ తర్వాత మనం తీసుకున్న అబ్జర్వేషన్ లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయో లోయెస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఇప్పుడు తక్కువ కన్సిడర్ చేసుకొని నడవాలి. ఓకే, తర్వాత 2.5 has 2 significant figures. The result should have more than 2 significant figures. Thus, it should not have more than 2 significant figures. Thus, it is 3.1. While limiting the result to the required number of significant figures, as done in the above mathematical operation, one has to keep in mind the following points for rounding off the numbers. ఇక్కడ మనం కనిపించింది రాస్తే రౌండ్ ఆఫ్ చేస్తున్నాం, అంటే చిన్న ఉన్నప్పుడు చేస్తున్నాం 3.9 అంటే 4 కి అట్లా. In the rightmost digit to be removed is more than 5, then preceding number is increased by 1. అంటే ఇది కామన్ సెన్స్ విషయం. ఇప్పుడు 1.386 ఉంది, మనం 6 ని రిమూవ్ చేయాలి, ఎందుకంటే క్యాలిక్యులేషన్ ప్రకారం 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండాలి. సో ఏం చేస్తాం, 6 ఉంది, సో 1.39 రాస్తాం, ఎందుకంటే 6 కూడా ఉంది, ఇక్కడ రౌండ్ ఆఫ్ చేస్తే +1 అవుతుంది. ఇది రైట్ మోడ్ డిజిట్స్ టు బి రిమూవ్డ్ ఈజ్ లెస్ దాన్ 5. ప్రిసీడింగ్ ది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. ఇప్పుడు 4.334 ఉంది, మనకు 4.33 అంటే 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్ కావాలి, సో 4.334 ఉంది కాబట్టి 5 కన్నా ఎక్కువ కాదు కాబట్టి అదే. సో ఒకవేళ if the rightmost digit to be removed is 4 anko, then the preceding number is not changed. So even if it is increased by 1, if it is an even number but it is increased by 1 if it is an odd number. ఒకవేళ దీని పక్కకు ఇది if the rightmost digit to be removed is 5, మనం రిమూవ్ చేయాల్సిందే 5 అనుకో, ప్రిసీడింగ్ నంబర్ అనేది చేంజ్ అవ్వదు ఒకవేళ ఈవెన్ అయితే, కానీ ఒకవేళ ఆడ్ అనుకో అది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6.35 ఉంది, ఇది రౌండ్ ఆఫ్ చేసి మనం 5 రిమూవ్ చేయాలి, 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కావాలి. సో ఏం చేస్తాం, 5 రిమూవ్ చేయాలి, దీని పక్కకు ఉన్నది ఇది ఉంది నంబర్, ఈ నంబర్ 3 ఆడ్, సో దాన్ని మనం చేంజ్ చేయాలి. ఏమవుతుంది, 3 to 4 6.4 అవుతుంది. కానీ దీంట్లో 6.25 లో దీని పక్కకున్నది ఈవెన్, సో 6.2 ఉంటుంది. ఓకే, ఈ 3 సంగతులు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనము ఈవెన్ జేఈలో మనము న్యూమరికల్ ఆన్సర్స్ ఉంటే అందులో కూడా చాలా యూజ్ అయ్యేటివి. తర్వాత డైమెన్షనల్ అనాలిసిస్, ఇది కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఈరోజు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ రెడ్ ఈరోజు. సో డైమెన్షనల్ అనాలిసిస్, ఆఫెన్ వైల్ క్యాలిక్యులేటింగ్ దేర్ ఇస్ అ నీడ్ టు కన్వర్ట్ యూనిట్స్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్. ఆఫ్ కోర్స్ కదా, ఇప్పుడు మనము సెంటీమీటర్లో ఆన్సర్ అడిగితే మనం మీటర్లో చెప్పలేం కదా. సో మనం దానికి ఫ్యాక్టర్ లేబుల్ మెథడ్ కానీ ఆర్ ఫ్యాక్టర్ లేబుల్ మెథడ్ ని యూనిట్ ఫ్యాక్టర్ మెథడ్ అంటాం, డైమెన్షన్ అనాలిసిస్. అంటే ఇది కామన్ సెన్స్ విషయం, ఏం రాకెట్ సైన్స్ లేదు ఇందులో. ఇప్పుడు ఏం లేదు, కొంచెం ప్రాక్టీస్ అవసరం, చిన్న ఉన్నప్పుడు చేస్తాం మనం. ఇప్పుడు ఒక్క యాపిల్ 10 రూపీస్ అయితే 10 యాపిల్స్ ఎంత ఇట్లా రాసుకున్నాం కదా. సో x is equal to 100, సో 10 యాపిల్స్ 100 క్రాస్ మల్టిప్లికేషన్, అంటే ఇది యూనిట్ ఫ్యాక్టర్ మెథడ్ ఆర్ డైమెన్షనల్ అనాలిసిస్. ఎగ్జాంపుల్ చేద్దాం. a piece of metal is 3 inch long, what is length in centimeters? సో ఫస్ట్ మనకి 1 inch 2.54, so 3 inch x, so x is equal to 2.54 into 3. okay,
అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. అట్లా తర్వాత a jug contains 2 liters of milk. Calculate the volume of milk in meter cube. First 1 liter is equal to 1000 centimeter cube. And దీనికి కొంచెం ప్లేస్ కావాలి మనకి. ఏడు రాద్దాం. ఓకే సరే 1 liter is equal to 1000 centimeter cube. ఎక్స్క్యూజ్ మీ. సో 1 liter అనేది 1000 centimeter cube అయితే 1 meter is equal to 100 centimeter. సో ఇప్పుడు 1000 centimeter cube అంటే ఎన్ని మీటర్స్? 10 meters కదా, 100 meters ఐ మీన్. సో అట్లా చేస్తే మనకి 2 liters ఏవైతున్నాయో, లైక్ ఇప్పుడు 1 liter 1000 centimeter cube and 1 meter 100 centimeters. సో మనకి 1 meter by 100 centimeter is equal to 100 centimeter by 1 meter. So to get meter cube, the first unit factor is taken and it is cubed. So దీన్ని క్యూబ్ చేస్తే సో 1 meter cube is equal to 10 power 6 centimeter cube. ముందు రాంగ్ చెప్పిన నేను. 1 meter cube, I'm sorry for the hurry. 1 meter cube is equal to 10 power 6 centimeter cube. అయితే మనకి 2 liters ఉన్నాయి. 2 liters ఎంత? 2 liters is equal to 2 into 10 power 3 centimeter cube. సో మనకి దీన్ని కన్వర్ట్ చేస్తే మనకి 2 into 10 power minus 3 meter cube ఆన్సర్ వస్తుంది. సో వచ్చేసింది ఆన్సర్ కావాల్సింది. ఓకే డన్. హౌ మెనీ సెకండ్స్ ఆర్ దేర్ ఇన్ 2 days? ఫస్ట్ నార్మల్ క్యాలిక్యులేషన్ తో కూడా చేయొచ్చు. ఫస్ట్ 1 hour లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? ఎన్ని మినిట్స్ ఉంటాయి? 60 minutes. సో 60 minutes లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 60 seconds. సారీ 60 minutes. 60 minutes లో అంటే 1 minute లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 60 seconds. సో టోటల్ 1 day లో ఎన్ని అవర్స్ ఉంటాయి? 24 hours. 24 hours అంటే ఫస్ట్ అవర్స్ 24 hours అంటే 2 days లో టోటల్ ఎన్ని అవర్స్ అయితే కన్వర్ట్ చేయాలి, తర్వాత టోటల్ అవర్స్, తర్వాత మినిట్స్ ఎంత అయితే కన్వర్ట్ చేయాలి, తర్వాత ఆ మినిట్స్ లో సెకండ్స్ ఎంత అయితే కన్వర్ట్ చేయాలి. ఓకే డన్. ఇప్పుడు లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్. మనం ఇప్పుడు మన సైంటిస్ట్, ఇండియన్ సైంటిస్ట్ గురించి చూసినాం, కొంచెం వేరే కంట్రీ సైంటిస్ట్ గురించి చూసినాం. ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ చూద్దాం. ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్, లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ లో ఫస్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ వస్తుంది. ఈ పేరు వినగానే మనకు ఫస్ట్ అర్థమైపోతుంది ఏమని. అసలు ఓకే, ఇది ఎవరు చెప్పిన లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్? ఆంటనీ లవోసియర్ 1789 లో. అయితే ఎక్స్పెరిమెంట్ చేసిండు, కంబషన్ రియాక్షన్స్, అండ్ ఈ కంక్లూషన్ రీచ్ అయ్యిండు that in all physical and chemical changes there is no net change in mass during the process. Hence he reached to the conclusion that matter can neither be created nor destroyed. This was Anthony Lavoisier in the law of conservation of mass. So this is called law of conservation of mass.
This law formed the basis for several later developments in chemistry. In fact, this was the result of exact measurement of masses of reactants and products and carefully planned experiments of the same Lavoisier, Anthony Lavoisier. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ అంటే సేమ్ ఉంటుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ రియాక్షన్. తర్వాత లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్ ఏం చెప్తుంది? దిస్ లా వాజ్ గివెన్ బై జోసెఫ్ ప్రౌస్ట్. ఈ పేరు తెలవాలి మనకు, ఫ్రెంచ్ కెమిస్ట్ జోసెఫ్ ప్రౌస్ట్. డెఫినెట్ ప్రపోర్షన్ ఆయన ఏం చెప్పిండు? A given compound always contains exactly same proportion of elements by weight. ఈ సిమిలర్ చెప్పిండు ఆయన కూడా. అయితే ఇన్ 2 samples ఆఫ్ క్యూప్రిక్ కార్బోనేట్, నాకు ఎప్పుడన్నా ఫ్యూచర్ లో అడగొచ్చు, క్యూప్రిక్ కార్బన్ దేని మీద చేసిండు జోసెఫ్ ప్రౌస్ట్, దేని ద్వారా లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్ తీసిండు అంటే తెలవాలి. సో వన్ ఆఫ్ విచ్ వాస్ న్యాచురల్ ఒరిజిన్ అండ్ అదర్ వాస్ సింథటిక్. ఆయన ఏం ఫౌండ్ చేసిండంటే he found that the composition of elements present in it was same, natural కి synthetic కి. ఇది composition మాట్లాడుతున్నాం. Thus he concluded that irrespective of the source, a given compound always contains same elements combined together in the same proportion by mass. The validity of this law has been confirmed by various experiments. It is sometimes also referred to as law of definite composition or proportion. అంటే నువ్వు సోర్స్ ఏదైనప్పటికీ అది ఎలిమెంట్స్ అనేవి సేమ్ ఉంటాయి అనేది ఆయన చెప్పింది. తర్వాత లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. ఈ లాస్ అన్ని మనకి లాగ్ తెలవాలి, డెఫినేషన్ తెలవాలి, సైంటిస్ట్ తెలవాలి. ఓకే, దిస్ లా వాజ్ ప్రపోజ్డ్ బై డాల్టన్. ఈయన ఏం చెప్పిండంటే 2 elements can combine to form more than one compound. The masses of one element that combine with a fixed mass of the other element are in the ratio of small whole numbers. అంటే ఇప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ కంబైన్ అవుతాయి. హైడ్రోజన్ మాస్ 2 grams, ఆక్సిజన్ 16 grams, వాటర్ 18. అయితే hydrogen combines with water to form 2 compounds, namely water and hydrogen peroxide. Here the masses of oxygen, that is 16 and 32, which combine with a fixed mass of hydrogen, bear a sample ratio. ఇక్కడ మనం ప్రపోర్షన్ చూడొచ్చు, 1:2. ఓకే, రేషియో ఉంటుంది దానికి. ఇప్పుడు 16.03 గ్రామ్ ఆక్సిజన్ కాదు, ఇట్స్ హ్యాస్ a ratio. Next, Gay-Lussac's law of gaseous volumes. This law was given by Gay-Lussac in 1808. He observed that when gases combine produced in a chemical reaction, they do so in a simple ratio by volume, provided all gases are at same temperature and pressure. Same condition ఉన్నప్పుడు సేమ్ రేషియో బై వాల్యూమ్ వస్తుంది. కొంచెం సెన్సిబుల్ థింగ్ కదా. ఇప్పుడు 100 ml ఆఫ్ హైడ్రోజన్ ఉంది, అది మనకి 100 ml ఆఫ్ హైడ్రోజన్ కంబైన్ విత్ 50 ml ఆఫ్ ఆక్సిజన్, అది మనకి ఏమి ఇస్తుంది? 100 ml ఆఫ్ వాటర్ వేపర్. ఇప్పుడు దీన్ని మనము వాల్యూస్ ఇంక్రీజ్ చేస్తే ప్రపోర్షనల్లీ అదే సేమ్ మనకు వస్తుంది. దిస్ ద వాల్యూమ్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ వైల్ కంబైనింగ్ which combined bear a simple ratio. His discovery of integer ratio in volume relationship is actually law of definite proportions by volume. ఇప్పుడు లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్ మాట్లాడినాం. సో ఈయన దాన్ని స్పెసిఫిక్ గా జోసెఫ్ ప్రౌస్ట్ చెప్పిందే జోసెఫ్ లూయిస్ స్పెసిఫిక్ చేసిండు అంతే. ఇది Gay-Lussac's law was explained properly by the work of Avogadro. అందుకే మనం ఒక మాట అర్థం చేసుకోవాలి. మనం why do we learn failed theories కూడా ఎందుకు చదువుతాం మనం? ఎందుకంటే ఒకటి రాంగ్ అయినప్పటికీ ఒక థాట్ ప్రొవోక్ చేసింది. అది ఆ థాట్ ప్రొవోక్ చేయడం వలన వేరే సైంటిస్ట్ దాని మీద అవునా కాదని చేసినారు. సో అప్పుడు నిజం ఇంకా బయటపడ్డది. సో ఇప్పుడు మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక థియరీ వచ్చింది అంటే అది చాలా ఫెయిల్యూర్స్ అండర్గో అయింది. అండ్ ఒకటి ఫెయిల్యూర్ వచ్చింది కదా అని ఆగిపోలే అక్కడ, అది అబ్జర్వ్ చేయవలసిందే. సో ఆ ఫెయిల్యూర్స్ లో ఎవల్యూషన్ అనేది కూడా ఇట్స్ ఇంట్రెస్టింగ్ అండ్ టు బి అండర్స్టూడ్ ప్రాసెస్. అవగాడ్రోస్, ఇది ఒక్కటి లాస్ట్ ఈ రోజుకి. అవగాడ్రోస్ లా ఉంది. 1811 లో అవగాడ్రో ప్రపోజ్ దట్ ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ ఎట్ ద సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ షుడ్ కంటైన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఈయన చెప్పిందే, మన జోసెఫ్ లూయిస్ చెప్పిందే, ఈయన కూడా సిమిలర్ చెప్పిండు. మీరు చదివితే ఒకసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సెల్ఫ్ తోని అర్థమవుతుంది. అవగాడ్రో మేడ్ డిస్టింక్షన్ బిట్వీన్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. డిస్టింక్షన్ ఏం చేసిందంటే
ఇది if we consider again the reaction of hydrogen and oxygen to produce water, we see that 2 volumes of hydrogen combined with 1 volume of the H2O kada, 2 volumes of hydrogen combined with 1 volume of oxygen to give 2 H2O, 2 volumes of water without leaving any unreacted oxygen. So Avogadro could, in fact, each box contains equal number of molecules. In fact, Avogadro could explain the above result by considering the molecules to be polyatomic. If hydrogen and oxygen were considered as diatomic, as recognized now, then the above results are easily understandable. And polyatomic ante okati kanna ekkuva. I mean, then the above results are easily understandable. However, Dalton and others believed at that time that atoms of same kind cannot combine and molecules of oxygen or hydrogen containing 2 atoms did not exist. Asalu combine same sort of atoms combine avvalevani anukoni vallu ee statement pass chesinaru. Next, aina publish అయ్యింది, కరెక్ట్ రాంగ్ అది మచ్ సపోర్ట్ చేయలేదు. అప్పుడు 50 years తర్వాత 1860లో ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కెమిస్ట్రీ హెల్డ్ అయినప్పుడు జర్మనీలో ఈ ఐడియాస్ రిజాల్వ్ అయినాయి. ఆ మీటింగ్ లో Stanislav Cannizzaro presented a sketch of a course of chemical philosophy which emphasized on the importance of Avogadro's work. So ఆయన ఫిలాసఫీ గురించి మనం ఫ్యూచర్ లో చదువుదాం. సో నెక్స్ట్ క్లాస్ లో మనం డాల్టన్స్ అటామిక్ థియరీ కంప్లీట్ చేసి నెక్స్ట్ క్లాస్ లో ఈ చాప్టర్ కంప్లీట్ చేసేద్దాం. లైక్ ఈ చాప్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ డాల్టన్స్ థియరీయే. సో కంప్లీట్ అయితే వీ కెన్ ప్రొసీడ్ టు ద క్వశ్చన్స్ కి ప్రొసీడ్ అవ్వచ్చు నెక్స్ట్ క్లాస్ లో. సో ఈ క్లాస్ లో లైక్ హోప్ఫుల్లీ వాట్ ఎవర్ ఈజ్ ఈ డిస్కస్ చేసినాం అది యూ కుడ్ డైజెస్ట్ అనుకుంటూ కొంచెం టైం పెడితే మీరు ప్రొఫిషియన్సీ, యూ కెన్ గెయిన్ ప్రొఫిషియన్సీ ఇన్ దట్ యాజ్ వెల్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అప్పటిదాకా ఎన్సీఆర్టీ చదువుతుండండి, ప్రీవియస్ ఇయర్ సాల్వ్ చేస్తుండండి. సో థ్యాంక్ యూ సో మచ్.